ఇక వేతన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఒక్కరోజు సమ్మెలో 7 యూనియన్లు పాల్గొంటున్నాయి. 25,000 మంది కార్మికుల సమ్మెతో చాలా వరకు బస్సులు రోడ్డెక్కపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఎంజీబీఎస్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. టీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని, అదేవిధంగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఎస్ఆర్టీసీకి సంబంధించి 7 కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టిన ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎంజీబీఎస్లో ఉన్నాము. ఎంజీబీఎస్లో చూడవచ్చు, పూర్తిగా ఇక్కడ బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు ఈరోజు సమ్మె చేయాల్సి వచ్చింది? సమ్మె చేయడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి గారి సమక్షంలో చర్చలో జరిగిన అంశాలు, అంగీకరించిన అంశాలు, 12(3) అగ్రిమెంట్ చేసుకుని లేబర్ కమిషన్ ఎంఓఏ చేసుకున్న అంశాలు అమలు చేయమని చెప్పి సమ్మె చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఏరియర్స్ సంబంధించింది. ఏరియర్స్ అంటే రిటైర్మెంట్ అయిన మా అందరూ కూడా ఉగాదికి ఒక ఏరియర్స్ ఇవ్వాలి, ఒక ఇన్స్టాల్మెంట్ 50% బాండ్స్ ఇవ్వాలి. బాండ్స్కు డబ్బులు అవసరం లేదు, పేపర్ ట్రాన్సాక్షన్. అందులో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది, యజమాని వైఫల్యం చెందింది. డిఆర్ఎస్ ఇవ్వాలి 17/2015 వెళ్ళి 5 నెలలు, అలాగే 1/1/2016 వెళ్ళి 4 నెలలు ఇవ్వాలి. అలాగే 2012 ఎన్కాష్మెంట్ అమౌంట్ ఇవ్వాలి, లీవ్ ఎన్కాష్మెంట్ 13/14 బాండ్స్ ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా 1/4/2013 రిటైర్మెంట్ అయిన పాపం 2,300 మంది ఆర్టీసీ కార్మికులకు మిగిలిపరచున్న తెలంగాణ రాష్ట్రంలో సెటిల్మెంట్ అమౌంట్ కానీ ఏరియర్స్ కానీ ఇవ్వలేదు. ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది. రిటైర్మెంట్ అయ్యి 2 నెలలు అవుతుంది, 2,300 మంది. ఇవే కాకుండా తెలంగాణ నుంచి బలోపేతం చేయాలంటే డీజిల్ పైన రేట్లు పెరుగుతున్నాయి. ఈ మధ్య 12 రూపాయలు పెరిగింది 6 నెలలకి వెళ్ళి. భారం ఎట్లా భరించాలి, లాభాలను ఏం చేయాలి? కనీసం అక్రమణను ఆపండి. బంద్ జరగడం లేదు, తర్వాత బస్సులు తిరుగుతున్న పరిస్థితి అని చెప్పడం టీఎంయూకి సంబంధించి వాదిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అదే టీఎంయూ నాయకులు సిగ్గుతో తల వంచుకోవాలి. కార్మిక చరిత్రలో, ట్రేడ్ యూనియన్ చరిత్రలో లేని విధంగా వారు మాతో పాటు సంతకం పెట్టి అమలు చేయమని డిమాండ్ని తుంగలో దొక్కుతూ సమ్మెకు విచ్ఛిన్నకారులు గల చరిత్రలోకి ఎక్కుతారు. చరిత్ర పుటలో గల పేరు స్థిరస్థాయికి నిలిచి ఉండబడుతుంది, రాయబడుతుంది. కార్మికులంటే మభ్యపెట్టి డబల్ డ్యూటీ, త్రిబుల్ డ్యూటీ చేపిస్తారు. ఎఫెక్ట్ ఇప్పుడే పడదు, మధ్యాహ్నం తర్వాత ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ సభ్యులు సాయంత్రం వాళ్ళు ఇప్పుడు వచ్చి డ్యూటీకి పోతారు. సాయంత్రం మధ్యాహ్నం పోయారు. మధ్యాహ్నం తర్వాత ఎవరు పంపిస్తారు? మధ్యాహ్నం ఎప్పుడు పడుతుంది? మా జేఏసీ కార్మికులు ఎవరు కూడా డ్యూటీకి పోతలేరండి. మాకు 30,000 సభ్యత్వం ఉంది. అందులో 3-4 వేల మంది ఆఫ్లు ఉంటాయి. 25,000 మంది సభ్యులు ఖచ్చితంగా సమ్మెలో పాల్గొంటారు, సమ్మెను విజయవంతం చేస్తారు. సమ్మె మాత్రం పాక్షికంగా జరుగుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఎన్ఎంయూ నాయకులు కమలాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్న సమ్మె ఎందుకు చేస్తున్నారు మీరు, అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి, భవిష్యత్ కార్యాచరణ కూడా ఎలా ఉండబోతుంది? సమ్మె చేయడానికి ముఖ్య కారణం ఒకటే చెప్తా ఉన్నాం. గత వేతన సవరణకు సంబంధించి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సుమారు 7 రోజులు సమ్మె తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన అతని పక్కన ఉన్న ఏదైతే అగ్రిమెంట్ చేసిండో అతని పక్క నుండి ఆ అగ్రిమెంట్ చేసిన సమస్యలనే ఈరోజు అమలు చేయమని చెప్తా ఉన్నాం. అమలు చేయమని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా విడతల వారీగా పోరాటాలు అన్నీ చేసి ఆఖరిగా సమ్మె నోటీస్ ఇస్తే ఇప్పటి వరకు యాజమాన్యం కానీ, కార్మిక సంస్థ కానీ, అటు ప్రభుత్వం కానీ ఎలాంటి చొరవ చేయకుండా ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తూ ఈరోజు సమ్మెకు కావాలని వాళ్ళే పురిగొల్పడం జరిగింది. తమకు రావాల్సిన ఏదైతే న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం అడిగిన సందర్భంలో మరి నిన్న చిత్రంగా గవర్నమెంట్ ఛార్జీల పెంపుతో ప్రతిపాదన తెచ్చింది. మేము అడుగుతున్నది ఏంది, అక్రమ ప్రైవేట్ రవాణాను అరికట్టండి, తద్వారా ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందా లేదా అప్పుడు చూసిన తర్వాత ఒక రెగ్యులేటర్ కమిషన్ వేసి చేయమని మేము సంఘాలకు అడుగుతున్నాం. మరి సంఘాలు అడిగినప్పుడల్లా ఛార్జీలు పెంచే పరిస్థితి, మరి సంఘాలను ప్రజల ముందు, ప్రజా రవాణాను వాడుకుంటున్న వాళ్ళ ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆర్టీసీ కార్మికుల ఒక్కరోజు సమ్మె నేపథ్యంలో దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంతవరకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కూడా మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కెమెరా పర్సన్ యాదగిరితో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.